నమస్కారం దేవుళ్ళు. నేను మీ మురళీకృష్ణ, ఎన్ఎస్ మురళీకృష్ణ మన ఛానల్ పేరు. మనం ఇప్పుడు ఉన్నది పెనుగొండ. రెండులో ఇక్కడ ఈ కుంభకర్ణులు నిర్మించినారు. ఐఏఎస్ ఆఫీసర్ అంటే అప్పుడు నిర్మించింది. ఇక్కడ మెయింటెనెన్స్ ఉంటారు కదా వాళ్ళు చెప్తున్నది ఏమంటే శని ఆదివారాల్లో మనకు జనాలు ఎక్కువగా వస్తారు అని చెబుతున్నారు. సరే, మనము కుంభకర్ణుని చూసే ప్రయత్నం చేద్దామండి. మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. రండి, వెళ్దామండి. మనం చూడండి, ఇక్కడ కుంభకర్ణుని నుంచి మాంసాహారాన్ని అనుకుంటాడు కదా. మనము రామాయణం చూస్తే రామాయణంలో అతను పనుకుంటాడు. అప్పుడు రావణుడు కుంభకర్ణుని లేపమని వాళ్ళ భటుల్ని పంపిస్తే అప్పుడు వాళ్ళు వచ్చి చూడండి నిచ్చెనలు వేసుకొని తర్వాత ఆ డోళ్ళు అవి ఇవి తీసుకొని వచ్చి అతను లేపడానికి ప్రయత్నం చేస్తారు. అప్పుడే జంతువుల మాంసాన్ని కూడా తీసుకొని వచ్చి అతనికి స్మెల్ చూపించడానికి చేస్తారు. ఆ విధంగా చేసిన అక్కడ కూడా చూడండి పెద్ద పెద్ద డోలు తీసుకొని వచ్చి చూస్తున్నట్టుగా మనం చూడవచ్చు. చూడండి, లోపల కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, అక్కడ చూడండి, అక్కడ ఏనుగులు తీసుకొని వచ్చేసి అక్కడ ఎంట్రులు తీసుకున్నట్టుగా చూడండి. కుంభకర్ణుని తలలోని ఎంటుకల్ని పీకుతున్నట్టుగా మనము అతన్ని లేపడానికి చూడవచ్చు. మనం చూడండి, అది కుంభకర్ణుని తల. అక్కడ శూలంతో కూర్చుతున్నారు చూడండి, ముక్కులోకి లేస్తాడనే ఉద్దేశానికి శూలంతో గుచ్చినట్టుగా మనం చూడవచ్చు. చూడండి, ఇక్కడ చూడండి డోల్తో సౌండ్ చేస్తే లేస్తాడు అని. ఇక్కడ మాంసాన్ని తీసుకొచ్చినారు చూడండి. చూడండి, మనము ఈ కుంభకర్ణుని కుడి చేయిని చూడవచ్చు. చూడండి ఎంత లావు ఉందో. చూడండి చూడండి ఎంత పెద్దగా ఉంది కుడి చెయ్యి. ఇక్కడ చూడండి, కొంచెం అంతను చాలా రోజులైంది కదా ఇది కట్టి, దానివల్ల ఇదంతాను పడిపోయింది. ఇక్కడ నిచ్చెనలు వేసుకొని ఎక్కుతున్నట్టుగా మనం చూడవచ్చు. చూడండి, ఇక్కడ సౌండ్ చేయడానికి డోళ్ళు. ఇక్కడ చూడండి, లక్కి కుండ, అవి పాదాలు, కాళ్ళు. చూడండి, ఇప్పుడు మనం లోపలికి వెళ్దాము. రండి. ఇది కడుపు భాగం. చూడండి, ఇదంతాను కడుపు. ఈ కడుపు భాగంలో చూడండి, ఇక్కడ ఎక్కడో కాలు వస్తుంది కదా, కడుపు భాగం కింద అక్కడో కాలు వస్తుంది. మనం అక్కడ కూడా వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తాను మీకు. చూడండి, ఇది కుడి కాలు. ఇది కుడి కాలు. చూడండి, ఇక్కడికి వస్తే ఇది కుడి కాలు. వెళ్దాము, రండి చూపిస్తాను. చూడండి, ఇది కుడి కాలు. ఇక్కడ ఒక సైనికుడు చూడండి మాంసాన్ని పట్టుకొని ఉన్నట్టుగా మనము చూడవచ్చు. కాళ్ళ దగ్గర ఇది ఎడం కాలు. మనం కుడి చేతిని ఇంకా కుడి కాళ్ళని ఇంకా వచ్చినాము. ఇప్పుడు ఎడం కాలు లోపలికి వెళ్దామండి. ఇక్కడ ఎక్కడ చూసినా లవ్ సింబల్సే వేసినారు చాలా వరకు.
మన ప్రేమికులకు ఎక్కడికి వెళ్ళినా ఇది మాత్రం మొదలు. చూడండి, ఇది తలభాగము. చూసినారు కదా అంతాను. చూడండి, చాలా వరకు అంతా శిథిల వ్యవస్థకే చేరుకొనేసింది. చూస్తే మనం చూడండి అక్కడ అంతా పోయిడ్సింది. ఇలా కడుపు భాగం నుండి కూడా మనం బయటికి రావచ్చు. చూడండి, ఇదో ఇక్కడికి వస్తే మనము పార్క్, ఇదంతా పార్క్ ఉంది. చూడండి, ఇది ఎడం కాలు, ఇక్కడికి వస్తే ఎడం చేయి. ఇది చూడండి, ఇది ఎడమ చేయి భాగం. ఇది ఎడం పక్క తల, ఆ పక్క కుడి పక్కకు తిరుగుకున్నట్టుగా కానొస్తుంది మనకు. ఇది ఎడం పక్క, ఆ పక్క కుడి పక్కకు తిరిగినట్టుగా కానొస్తుంది తలని. అలా ఇక్కడ కట్టినారనమాట, ఎందుకంటే రోడ్డుకి తెలుసాలి కదా జనాలకి అని. ఇక్కడ కొన్ని విగ్రహాలు ఉన్నాయి, ఆ విగ్రహాలను మనం చూపించే ప్రయత్నం చేద్దామండి. రండి, చూడండి, మనము నటరాజస్వామిని చూడవచ్చు. ఇక్కడ కూడా ఏదో విగ్రహం, ఇక్కడ గణపతి వినాయకుడిని, ఇంకా అక్కడ కొన్ని విగ్రహాలు ఉన్నాయి. చాలా విగ్రహాలే ఉన్నాయి ఇక్కడ. అంతరక విగ్రహాలను ప్రతిష్ఠించినారు చాలా వరకును. చూడండి, చాలా విగ్రహాలను ప్రతిష్ఠించినారు. మనం అక్కడ సాయిబాబాని, రాఘవేంద్ర స్వామిని చూడవచ్చు, గురువులు. ఇక్కడ కొత్తగా నాకు తెలిసి చాలా ఏళ్ళు కూడా కాలేదు. ఇక్కడ ఈ విగ్రహాలనంతాను ఇక్కడ పెట్టి చూడండి, నవగ్రహాలు వీళ్ళంతాను. అయినా కూడా ఇక్కడ ఆల్రెడీ కొన్ని చేతుల్ని పగలగొట్టడము ఇలా అంతా చేసేసినారు ఆల్రెడీ ఇక్కడ. చూడండి, అక్కడ కూడా విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ పెనగొండలో మనము చూసేటివి దండిగా ఉన్నాయి. ఒక రోజుకి ఒక్కొక్క దేవస్థానం చొప్పున తిరిగిన 365 రోజులు కూడా మనము దేవస్థానాలను చూస్తూ ఉండవచ్చు. అలాంటి మంచి స్థలము మన పెనుగొండ. చూడండి, ఊయల్లో ఊగుకుంటూ మనము ఇక్కడ మాట్లాడవచ్చు. చాలా బాగుంది పార్కు. ఇక్కడ ఒంటె తర్వాత గుర్రం కూడా ఇక్కడ ఉన్నాయి. చిన్నపిల్లలు ఎవరైనా వస్తే ఆటలాడడానికి ఆ గుర్రాలపైన ఎక్కి, ఒంటె పైన ఎక్కి సవారీ చేయడానికి
సరే మనము ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాము. నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందామండి. అంతవరకు సెలవు.